హాయ్. ఇక్కడ ద టర్నింగ్ పాయింట్ యానిమేషన్ వీడియో నేను ఎలా తయారు చేశానో జస్ట్ ఒక ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను చాట్ జీపీటీని కంటెంట్ స్టోరీ కోసం వాడుకున్నాను. ఇక్కడ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి నాకు కావాల్సిన కంటెంట్ గురించి కొన్ని ఫ్యూ లైన్స్ నాకు తెలిసి నేను ఇచ్చాను. అయితే ఇక్కడ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నాకు స్టోరీకి ఎలా ఉంది ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ వచ్చినట్లయితే అది ఒక స్టోరీ ఇచ్చింది. ఆ స్టోరీ నుంచి నేను ప్రాంప్ట్స్ జనరేట్ చేయడం కానీ వీడియో సంబంధించిన ప్రాంప్ట్స్ కానీ మీ సంబంధించిన ప్రాంప్ట్స్ కానీ జనరేట్ చేసుకొని ట్రై చేశాను. అదంతా కాంటెంట్ మొత్తం నేను వచ్చేసి ఇలా స్ట్రక్చర్ గా పెట్టుకున్నాను. ఓవరాల్ గా స్టోరీలో నాకు వచ్చేసి త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి. లేడీ డైరెక్టర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, అండ్ క్యారెక్టర్ లో ఉన్న పర్సన్ యంగ్ బాయ్ అండ్ సేట్. సో త్రీ క్యారెక్టర్స్ ఓవరాల్ గా ఉన్నారు కాబట్టి నేను ఏం చేశానంటే త్రీ క్యారెక్టర్స్ సంబంధించి సపరేట్ గా రాసుకుంటాను. ఎవరెవరి ఆ, మాటలు ఎలా ఉంటాయి ఆ, అనేది ఎవరెవరి అంటే ఈ వర్డ్స్ వచ్చేసి ఈ సెంటెన్సెస్ వచ్చేసి ఎవరు చెప్తున్నట్టుగా ఉండాలి అని సెపరేట్ గా రాసుకున్నాను. ఇక్కడ నెంబర్ 6 కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఆడియో జనరేట్ చేసుకోవడం నాకు ఈజీ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఈ స్టోరీకి నేను ఆడియో జనరేట్ చేయాలి. దానికోసం నేను టిటిఎస్ మేకర్ అనేది ఏ టూల్ వాడాను. దాని లోపలికి వెళ్ళేసి దెన్ ఇక్కడ నాకు త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఆడియోస్ జనరేట్ చేసుకొని లేడీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే వాయిస్ తో జనరేట్ చేసేటట్టుగా ప్లాన్ చేశాను. అట్లా వచ్చిన ప్రతిదాన్ని లేడీకి సంబంధించిన అన్ని కూడా ఒక ఆర్డర్ లో ప్రకారం పెట్టుకున్నాం కాబట్టి ఆడియోస్ అన్ని కూడా అదే ఆర్డర్ లో పెట్టుకున్నాను. 11 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 11 క్యారెక్టర్ సారీ 11 స్టేట్మెంట్స్ 11 ఆడియో ఫోన్స్ వచ్చినట్టుగా పెట్టుకున్నాను. ఇక్కడ 001.mp4 అనేది యానిమేషన్ ట్రై చేశాను, బట్ అవుతుంది 002 కూడా యానిమేషన్ స్టార్టింగ్ లో యాడ్ చేశాను, చూపిస్తాను మీకు. ఇది దీనికి సంబంధం ఆడియో ఫైల్స్ కి సంబంధం లేదు. దెన్ ఈ టీటీఎస్ మేకర్ లో వచ్చేసరికి ఆ, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఇది జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ మీన్ టు డిస్ట్రాయ్ ఉంది ఇక్కడ ఈ సెయింట్ కి సంబంధించి. సో లెట్ మీ టేక్ ఇది ఒకటి తీసుకొని ఆ, ఇది జనరేట్ చేసేటప్పుడు నేను ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ట్రై చేస్తే సో అలా వచ్చేసి 2590 కన్వర్ట్ అని. సో కన్వర్ట్ అనగానే ఈ టెక్స్ట్ అంతా కూడా ఆడియో రూపంలో కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బాయ్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను ఫస్ట్ టైం. బట్ నాకు ప్రాబ్లం వచ్చింది, వాయిస్ నాకు వెతుకోవడం కష్టం అనిపించింది. నేనేం చేశానంటే ఫస్ట్ లేడీ సంబంధించిన వాయిసెస్ అన్ని కూడా జనరేట్ చేసి పెట్టుకుంటాను. దానికోసం ఇది ఇలాగే ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాను, 01 అని పెట్టుకున్నాను. నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్ టెక్స్ట్ ఉంది. ఇది క్లియర్ చేసి మళ్ళీ టెక్స్ట్ మనకు నెక్స్ట్ లేడీకి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ 7331 పెట్టేసి బ్రేక్ అవుతుంది. మళ్ళీ కొత్త వాయిస్ మీద వెతుకోవడం కష్టం. సో లేకపోతే మనం వెతుకోవడం వాయిస్ 148 అలా అలా అయినా మీ వాయిస్ ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సి వస్తుంది, ప్రాబ్లం. సో ఇది ఒక చిన్న టిప్ లాగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ అయిపోయింది, ఆడియో ఫైల్స్ జనరేట్ అయిపోయినాయి. నాకు ఈ స్టోరీకి తగ్గట్టుగా ఇమేజ్ ఫైల్స్ కావాలి కాబట్టి డీకో విఆర్.ఏఐని నేను వాడుకున్నాను. ఇందులో నాకు ఓన్లీ 120 క్రెడిట్స్ వచ్చాయి. 4 టైమ్స్ మాత్రమే జనరేట్ చేయగలిగాను. ఆ 4 టైమ్స్ లో నాకు 1 టైం వేస్ట్ అయిపోయింది, మిగతా టైం కొన్ని ఇమేజెస్ మాత్రం వచ్చాయి. ఈ ఇమేజెస్ యూజ్ చేసుకొని నేను జనరేట్ చేయాల్సి వచ్చింది. ఈ డీకో హియర్ కాకుండా వేరే కూడా ఉన్నాయి కానీ బట్ నాకు ఈ ఇమేజ్ తో ఎగ్జాక్ట్ గా జనరేట్ అవుతుందో కాదో అన్న డౌట్ తోటి నేను ముందుకు వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ డీకో హియర్, ఇందులో ఇమేజెస్ అన్ని కూడా జనరేట్ చేసుకున్నాను. దెన్ దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఏమి ఇచ్చాను అనేది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు టెక్స్ట్ స్టోరీ వచ్చేసింది, ఆడియో ఫైల్స్ వచ్చేసినాయి, ఇమేజెస్ వచ్చినాయి. ఈ ఇమేజెస్ ని నేను
యానిమేటెడ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. స్టార్టింగ్ లో నేను ఫిల్మోరా అనేది ఒక అప్లికేషన్ యూజ్ చేశాను, అందులో ఆ, చేయగలిగినాను. బట్ దానికంటే బెటర్ గా క్యాన్వాలో చేయగలిగాను నేను. సో క్యాన్వా క్యాన్వాలో నేను ఇక్కడున్న టెంప్లెట్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని నేను ప్రతి ఒక్క దానికి కూడా యానిమేషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో జనరేట్ చేసిన స్టోరీ, సో నేను యానిమేషన్స్ యాడ్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత దాన్ని ఆడియోని, ఈ యానిమేషన్స్ ని రెండింటిని కలపడానికి నేను వండర్ షేర్ ఫిల్మోరా నాకు ఫ్రీ యాక్సెస్ దానికి ఉంది, ఆ ఫ్రీ అప్లికేషన్ యాడ్ చేసుకున్నాను. సో దాన్ని బేస్ చేసి నేను ఎడిట్ చేయడం ట్రై చేశాను. సో ఇలా నేను ప్రతి దానికి కూడా యానిమేషన్స్ ఇక్కడ కూడా అడిషనల్ గా యాడ్ చేసేసి దెన్ ఆడియోస్ అన్ని కూడా సింకప్ అయ్యేటట్టు చేసేసి కొన్ని కొన్ని టెక్స్టెస్ కూడా యాడ్ చేశాను. దెన్ దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకొని వీళ్ళకి కన్వర్ట్ చేసుకున్నాను. అదే ఇప్పుడు మీరు చూస్తే స్టోరీ. అలా నేను జనరేట్ చేశాను. థ్యాంక్ యూ.